మొత్తం బాత్రూమ్ అంతా దాంట్లోనే. తాతయ్య స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో తెలీదు. స్మెల్ వస్తుంది. తాతయ్య అన్నం తిన్నావా? ఏం కూర? ఎప్పుడు తిన్నావు తాత అన్నం? ఎవరిచ్చారు? కూర్చోబెట్టి స్నానం చేయించేద్దామా? 10 నిమిషాలు కాస్త ఫ్రెష్ అవుతారు. ఇంక బట్టలు ఉన్నాయా? నేనే కూర్చొని తెచ్చాను. అది దారుణంగా ఉంది నేను పరిస్థితి అయితే. మొత్తానికైతే తాతగారి పరిస్థితి నేను 1 మంత్ తర్వాత వచ్చి చూశాను. చాలా అంటే చాలా దయనీయంగా ఉంది. నిజంగా మాట నా నోటి నుంచి రాకూడదు. సో ఆయన రూమ్ అంతా అంటే బాత్రూమ్, టాయిలెట్ అన్నీ కూడా అదే మంచం మీద జరుగుతున్నాయి, అదే రూమ్లో జరుగుతున్నాయి. నేను అసలు లోపలికి వెళ్ళగానే నేను అసలు 1 మినిట్ కూడా నేను అక్కడ ఉండలేకపోయాను. ఇదివరకు ఇంతకన్నా దారుణమైన వాటిలో ఉన్నాను, కానీ ఈ రూమ్లో ఎందుకంటే క్లోజ్డ్ రూమ్ అయిపోయింది. తాతయ్య ఇంకా అన్నీ కూడా అక్కడ అవ్వటం వల్ల చాలా కష్టం అనిపించింది. ఇలా కాదు, తాతకి ఏదైనా చేయాలనిపించి నేను అసలు నాకు ఈ పని చేయడం వల్ల నాకు అసలు ఎలాంటి అంటే చిరాకు ఏమి రాలే, చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఓకే, మనం ఎవరైతే గతంలో మనం రైసు కిరాణా సామాన్లు వాళ్ళు ఇచ్చామో పుల్లమ్మ కదా. ఓకే, పుల్లమ్మ గారు మీరు తాతయ్యకి భోజనం పెడుతున్నారంట. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కూడా రేషన్ తెచ్చాము. మీరు తాతయ్యని భోజనం ఒకటే కాకుండా ఇంక ఇతర విషయాలు, నీళ్ళు అవి కూడా తాగుతున్నారో లేదో అడిగితే బాగుంటుంది. ఆవిడ ఉన్నారా? పిలిపించండి. అమ్మా మీరే కదా భోజనం పెడుతున్నారు, దగ్గరికి రండి. ఒక భోజనం ఒకటే కాకుండా తాతయ్యకి నీళ్ళు అలాంటివి ఏమైనా ఇలాంటివి మనం చేసామనుకో మీకు పుణ్యం వస్తుంది రాదో తెలియదు, కానీ మీ పిల్లలకి మాత్రం డెఫినెట్గా పుణ్యం వస్తుంది. సో మీ పిల్లలు బాగుండాలనే కదా మీరు ఎప్పుడు అనుకుంటారు. ఏం లేదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఏం కాదు అంటే ఓన్లీ వాళ్ళు ఏం తింటారు, ఇంత అన్నం తింటారు, అంతకన్నా కూడా అట్లీస్ట్ ఒక నీళ్ళు అలా ఏదైనా వర్షం వస్తే ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది ఒక అరగంట పని అనుకోండి. దానికి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినా నేను ఇస్తాను కూడా. అయితే అది కొంచెం చూడండి, మీకే నేను అప్పచెప్పాను కాబట్టి బాధ్యతతో ఆయనకి భోజనంతో పాటు నీళ్ళు క్లీన్ చేసి కొంచెం కుదిరితే మీకు ఏమైనా 2-3 రోజులకి ఒకసారి అయినా కొంచెం ఏమైనా తాతయ్యకి చేయండి. నేనేం చెప్పలేకపోతున్నాను, ఆర్డర్ వేయడానికి నాకు రైట్స్ లేవు కాబట్టి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. వీళ్ళకి రేషన్ ఇవ్వండి, తీసుకురండి. ఇగమ్మా కిరాణా సామాన్లు, రైస్ బ్యాగు, ఓకేనా? అవి కిరాణా మొత్తం లాస్ట్ టైం మీకు ఏమైతే ఇచ్చామో అవే అనమాట. తాతయ్యకి కొంచెం అందులో తాతయ్య కొన్ని తినరు, అయినా పర్వాలేదు, మీరు తాతయ్యకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అందులో కొన్ని మీరు తినండి. తాతయ్య ఏం తినగలుగుతారో అవి మాత్రం తాతయ్యకి పెట్టండి. మొత్తానికి అన్నీ అయిపోయినాయి, తాతయ్యని ఫ్రెష్గా చేసేసాం. ఇక నెక్స్ట్ గ్రామానికి మనం రేపు వెళ్ళిపోదాం, ఓకేనా? బాయ్.